హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఈ రోజు అయితే అనకాపల్లి పూడిమానక రోడ్లో అయితే ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసిందండి. అయితే మేమైతే అక్కడికి వెళ్ళామండి ఎగ్జిబిషన్కి. అయితే మా డాడీ అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ అన్నారండి. పక్కన బోర్డు అయితే 5 ఐటమ్స్ తిరగచ్చు, 180 రూపీస్ పాస్ అని రాసిందండి. అయితే మా డాడీని అయితే అదే తీసుకోమన్నానండి. మేమైతే పాస్ అయితే తీసుకున్నామండి. నాకు మా చెల్లికి కలిపి 360 రూపీస్ అయితే అయిందండి. ముందు ఎంట్రన్స్ టికెట్ అయితే కట్ చేశారండి. అయితే మేమైతే లోపలికి వెళ్ళాం. మా చెల్లి అయితే ఆ టికెట్స్ ఇచ్చాక అన్నదండి. అయితే మా చెల్లెమో లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మా చెల్లె ఫస్ట్ వెళ్ళిపోతాను అన్నదండి. ఫస్ట్ వెళ్ళిందండి. అక్కడైతే చిన్న చిన్న బొమ్మలన్నీ అమ్ముతున్నారండి. ఈఫిల్ టవర్ ఎగ్జిబిషన్ అండి అదైతే. అయితే అక్కడ ఈఫిల్ టవర్ అన్నీ కూడా బాగా సెట్టింగ్స్ అయితే పెట్టారండి. ఐ లవ్ ఇండియా అని కూడా పెట్టారండి. అక్కడైతే చార్లీ చాప్లీ దగ్గర అయితే ఫ్లవర్ ఇచ్చినట్టు ఫోటో తీసుకుందండి. అయితే అక్కడ జ్యువెలరీ షాప్లు ఆడవాళ్ళకి సంబంధించినవి చాలా అయితే అమ్ముతున్నారండి. అయితే 10 రూపీస్ నుంచి 50, 100 వరకు కూడా ఉన్నాయండి. అయితే 1 గ్రామ్ గోల్డ్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చాలా అమ్ముతున్నారండి. చైన్స్ కూడా అమ్ముతున్నారండి. అయితే ఒకటి కనవంటదండి, కానీ చాలా కొనుక్కుంటుంది అని చెప్పి మా డాడీ బడ్జెట్ అయిపోద్ది అని చెప్పి మా డాడీ అయితే పదండి ఎగ్జిబిషన్ టైం అయిపోద్ది అన్నారండి. అయితే మేము మా చెల్లెలతో అమ్మ ఎగ్జిబిషన్ టైం అయిపోద్ది అని చెప్పి పరిగెడుతుందండి. అవన్నీ చూస్తుందండి. ఏటి తీసుకుందామా, ఏటి తర్వాత వచ్చి కొనుక్కుందాం అన్నీ చూస్తుందండి. జైంట్ వీల్ అయితే ఎంత పెద్దది ఉంటుంది అనుకుంటుందండి మా చెల్లె అయితే. ఇక్కడైతే రింగ్స్ గేమ్లు అలా చాలా ఉన్నాయండి. గేమ్స్ అయితే బాహుబలివి అవన్నీ చాలా అయితే ఉన్నాయండి. అయితే రింగ్స్ వేస్తే మన వస్తువుని గెలుచుకోవచ్చు కదండి, అది కూడా ఉన్నారండి. అయితే ఆ టేబుల్ మీద బాల్స్ ఎన్నేస్తే అన్ని గిఫ్ట్ ఇస్తారండి, అది కూడా ఉందండి. అయితే ఇక్కడ పాప్కార్న్, డెవిల్ హోమ్ అవన్నీ కూడా ఉన్నాయండి. కానీ దెయ్యాలిల్లు అయితే చాలా భయంకరంగా ఉందండి. మా డాడీ రాత్రి కల్లోకి వచ్చేస్తారు అని చెప్పి మా డాడీ వద్దన్నారండి. ఫస్ట్ ఏటా అంటే వాటర్ బోట్ ఉందండి. అది ఎక్కడుందా అని చూసేసరికి అన్నీ అయితే తిప్పుతున్నారండి. హెలికాప్టర్, పానీపూరి అవన్నీ చాలామంది అయితే తింటున్నారండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కూడా అందరూ వచ్చారండి ఎగ్జిబిషన్కి. అయితే మా చెల్లి అయితే అదే వాటర్ బోట్ ఎక్కడుందా అని చెప్పి మొత్తం అయితే చూస్తుందండి. అయితే చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే మినీ ట్రైన్ అండి. అదే దరి దగ్గర 5-6 బోగీస్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ అలా ఎక్కుతాం అలాగేనండి. అయితే మా చెల్లి అయితే వాటర్ బోట్ ఇక్కడ ఉందని చెప్పేసి వేరే రమ్మంటుందండి. బోట్లు అయిపోతాయి అంతే అండి. మా చెల్లి అయితే ఎలా డ్రైవ్ చేయాలని నన్ను అడుగుతుందండి. నువ్వు ఎక్కాక నీకే తెలుస్తుంది చూడు అన్నానండి. అయితే మా డాడీకి అయితే వాళ్ళైతే టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారండి. మా డాడీ అయితే టికెట్స్ పట్టుకోమన్నారు. మా చెల్లి ఫస్ట్ ఎక్కుతాను అన్నదండి. నా భయం అవుతుంది, నువ్వు ఫస్ట్ ఎక్కు, ఎలా ఉందో నాకు చెప్పు అన్నదండి. ఫస్ట్ అయితే నేను ఎక్కానండి. అయితే మా చెల్లి అయితే హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చి నేను పట్టుకుంటాను అన్నదండి. నేనైతే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చానండి. నేను ఎలా డ్రైవ్ చేయాలా అని మా డాడీని అడిగితే ఒకవైపు కుడివైపు తిప్పితే ఎడమ వైపు వెళ్తుందండి, ఎడమ వైపు తిప్పితే కుడివైపు వెళ్తుందండి. ఒక బోట్ని అయితే నేను వెళ్ళి ఢీకొడేసానండి. అయితే అలాగే వెళ్తున్నానండి. ఇంతలోకి మా చెల్లి ఎక్కుతుందండి. మా చెల్లి అయితే భయం అవుతుంది, బోట్ మునిగిపోద్ది అంటుందండి. నీ బరువుకు అంత బోట్ మునిగిపోదని మా డాడీ అయితే అన్నారండి. అయితే అదైతే మా చెల్లి కూడా ఎలా తిప్పాలో అర్థం కావట్లేదండి. ఏటు పడితే అటు తిప్పేస్తుందండి. మొత్తానికి నాకు డ్రైవింగ్ అయితే నాకు వచ్చిందండి. మా చెల్లి అయితే ఎటు తిరగాలా అని చూస్తుందండి. అయితే మా చెల్లి అయితే నన్ను వచ్చి టీ కొడేసిందండి. అటు వెళ్ళు అన్నానండి. అయితే నేనైతే అటు తిరిగానండి. నాకైతే బోటింగ్ అయితే వచ్చిందండి. అక్కడ చాలా మంది పెద్దోళ్ళు, చిన్నోళ్ళు కూడా బోటింగ్ చేస్తున్నారండి. మా చెల్లి అయితే నాన్న నేను ఇంకా డ్రైవ్ చేయలేకపోతున్నాను, నేను ఇంకొచ్చేస్తున్నాను అన్నదండి. మా చెల్లి అయితే వచ్చిందండి ముందుకైతే. మా డాడీ అయితే మా చెల్లిని అయితే దింపారండి. అయితే నేను కూడా మా చెల్లితో పాటు ఉంటే మంచిది అనిపించి నేను కూడా వచ్చేసానండి. నాకు కూడా అంతలా డ్రైవింగ్ చేయడం రాలేదు. టాప్ అయితే తడిసిపోయిందండి నాది కూడా. మా చెల్లి అంటుంది ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వద్దన్నాను అంటుందండి. మళ్ళీ రాలేమో అన్నామండి. తర్వాత కార్ అయితే ఉందండి. నేనైతే కార్లోకి ఎక్కైతే కూర్చున్నానండి. నా టికెట్ కూడా మా చెల్లి అతనికి అయితే ఇస్తుందండి. టికెట్ కలెక్ట్ చేసుకున్నారండి అతనైతే. మా చెల్లి అయితే ఈ కలర్ బాగోలేదు, ఎల్లో కలర్ బాగుంది, షైనీగా ఉంది అన్నదండి. ఎల్లో కలర్ ఎక్కలేదండి. నేను ఎల్లో కలర్ ఎక్కితే నా వెనకతలు ఉండాలి, నేను ఎల్లో కలర్ ఎక్కుతాను అన్నదండి. అయితే మొత్తానికి అయితే మేము ఎక్కిసామండి. నేనైతే బ్లూ ఎక్కానండి, మా చెల్లి ఎల్లో ఎక్కిందండి. అలా తిప్పారండి. ఆ మధ్యలో ఆంజనేయ స్వామి అయితే చాలా బాగున్నారు కదండి. అయితే అంతలో మా డాడీని సెల్ఫీ తీయమన్నామండి. అయితే నాన్న ఇంక కళ్ళు తిరుగుతున్నాయి అన్నానండి. అయితే మా డాడీ అయితే ఆపించారండి కార్ని అయితే మేమైతే దిగిపోయామండి. మా చెల్లి బ్యాగ్ మర్చిపోయామేమో అని చూస్తుందండి. కానీ బ్యాగ్ మా చెల్లి దగ్గరే ఉందండి.
అయితే దిగేసామండి. తర్వాత ఏటుందా అని చూసేసరికి హెలికాప్టర్ ఉందండి 3rd నెంబర్లో. అయితే మేమైతే హెలికాప్టర్ ఎక్కాను. నాకు బ్రౌన్ ఇష్టం అని బ్రౌన్లో అయితే ఎక్కానండి నేనైతే. మా చెల్లి అయితే బ్లూ కలర్లో ఎక్కుతాను అన్నదండి. నా తర్వాత అయితే బ్లూ కలర్ ఉందండి. మా చెల్లి అయితే టికెట్స్ ఇచ్చిందండి. వాళ్ళు టికెట్లు కలెక్ట్ చేసుకున్నారండి ఆ అంకుల్ అయితే. మా చెల్లి అయితే బ్లూ కలర్ ఎక్కుతాను అన్నదండి. బ్లూ కలర్ అయితే ఎక్కిందండి. మళ్ళీ నా వెనకతలో ఎక్కుతాను అన్నదండి. మా చెల్లి అయితే ఎక్కిందండి. లాస్ట్కి అందరూ అయితే ఎక్కిసాం. అంకుల్ అయితే తిప్పుతాను అన్నారండి. హెలికాప్టర్ అయితే దగ్గర 5-6 మినిట్స్ అయితే తిప్పారండి. అయితే అన్నీ అయితే ఇంజన్ అయితే ఆన్ చేస్తారండి. అయితే తిరుగుతుంటే మా చెల్లి అన్నది, అక్క గాల్లోకి ఎగరాలి కదా, రౌండ్గా తిరుగుతుంది ఏంటి అంటే, హెలికాప్టర్ ఏం గాల్లోకి ఎగిరిపోదు, మనం జస్ట్ నార్మల్ ఆడుకున్నదే కదా అని నేను చెప్పానండి. మా చెల్లి అయితే కొంతమంది పిల్లలకైతే కళ్ళు తిరుగుతున్నాయని ఏడిసారండి. అందుకే అన్నీ అయితే ఆపారండి. మా చెల్లి అయితే నేనే ఫస్ట్ దిగుతాను అన్నదండి. అక్కడ అయితే హెలికాప్టర్లో ఒక చెల్లికి కళ్ళు తిరుగుతుంది అన్నారండి. అందుకే ఆపేసారు. నాకు కూడా కళ్ళు తిరిగిందండి కొంచెం. అయితే మా చెల్లి అయితే నేనే ఫస్ట్ దిగుతాను అన్నదండి. ఇంకా చాలా మంది అయితే క్యూలో ఉన్నారండి. అయితే అన్నీ ఒక్కొక్కరిని అయితే దింపుతున్నారండి. నేను కూడా దిగిపోయానండి. నాకైతే కళ్ళు తిరిగాయండి. కాసేపు అయితే మా చెల్లి అయితే అన్నీ తిరిగి అలిసిపోయిన అన్నదండి. మా చెల్లి అయితే పాప్కార్న్కి వెళ్దాం అన్నదండి. అయితే పాప్కార్న్ దగ్గరికి వెళ్ళామండి. ఆ అంకుల్ అయితే టికెట్ అయితే కలెక్ట్ చేసుకొని పాప్కార్న్ అయితే ఇచ్చారండి. అక్కడ డెవిల్ హోమ్ అయితే ఉందండి. ఆ డెవిల్ హోమ్ చూస్తే భయంకరంగా ఉందండి. మా చెల్లి అయితే నేనే ఫస్ట్ పాప్కార్న్ తీసుకుంటాను అన్నదండి. అయితే ఆ టెల్లి అయితే పాప్కార్న్ తీసుకుందండి. తర్వాత పాప్కార్న్ అయితే నాకు ఇచ్చారండి. అక్కడ చాలామంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా వచ్చారండి. ఆ డెవిల్ హోమ్లో నుంచి భయంకరమైన శబ్దాలు అయితే వస్తున్నాయండి. అయితే మా చెల్లి అయితే తినుకుంటూ అక్కడికి వెళ్ళి, అక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, కూర్చుందాం అక్క అన్నదండి. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళామండి. అక్కడ నూడిల్స్, వెజ్ మంచూరియా, ఇంకా ఢిల్లీ అప్పడం, ఆలూ ట్విస్టర్, హాట్ రోల్స్, పానీపూరి, నూడిల్స్ అన్నీ చాలా అయితే ఉన్నాయండి. మేమైతే టేబుల్ మీద కూర్చొని అయితే తింటున్నామండి. మా డాడీ, నేను, మా చెల్లి అయితే తింటున్నామండి. మా డాడీ అయితే తర్వాత ఏటుందని అడిగారండి. మా చెల్లి అయితే మినీ ట్రైన్ నాన్న అని చెప్పిందండి. అయితే తర్వాత స్టాప్ వచ్చాకైతే అక్క అన్నదండి. పాప్కార్న్ తినేసాకైతే మేమైతే ట్రైన్ అయితే స్టాప్ అయిందండి. అయితే అక్కడైతే మేము టికెట్ అయితే మా డాడీకి ఇమ్మని ఇచ్చామండి. అక్కడైతే అతను లేరండి. అయితే మా డాడీకి అయితే టికెట్ ఇచ్చేసి మేమైతే ఎక్కామండి. వాళ్ళైతే దిగిపోయిన తర్వాత అయితే మా డాడీకి నేను, మా చెల్లి టికెట్ అయితే ఇచ్చాను. మేమైతే ఎక్కేసామండి. నేను ట్రై చేస్తానని చెప్పి నేనైతే ముందుకెళ్ళిపోయానండి. అయితే మా చెల్లి అయితే మన ఇద్దరం ముందు కూర్చుందాం అక్క అన్నదండి. నేనైతే ఫ్రంట్కి వెళ్ళిపోతాను అన్నానండి. ఇదైతే కొంచెం కళ్ళు తిరగట్లేదండి, బాగానే ఉందండి. అయితే ఓన్లీ ట్రైన్లో అయితే ముగ్గురే ఉన్నారండి. అయితే మేమైతే తిరిగామండి. ఒక చెల్లి, నేను, మా చెల్లి అయితే ఉన్నామండి. అయితే ఒక 3-10 రౌండ్స్ అయితే వేయించారండి. అయితే తర్వాత అయితే 5 మినిట్స్ అయితే ఉంచి దింపేశారండి. ఇంకా చాలామంది క్యూలో ఉన్నారని చెప్పి. అయితే మా చెల్లి అయితే ఫస్ట్ దింపేశారండి. నేను కూడా దిగిపోయానండి. మా డాడీ అయితే నెక్స్ట్ ఏంటి అని అడిగారండి. అదంటే జంపింగ్ బెలూన్ అని చెప్పిందండి మా చెల్లి అయితే. తర్వాత అయితే జంపింగ్ బెలూన్ అయితే ఉందండి. అయితే మా చెల్లి అయితే టికెట్ ఇచ్చేసి అయితే ఎక్కుతాను అన్నదండి. మా చెల్లి ఫస్ట్ ఎక్కుతాను అన్నదండి. అక్కడైతే అన్నీ ఎక్కిస్తున్నారండి. అక్కడ ఒక ఆంటీ అయితే టికెట్లు తీసుకుంటున్నారు, అన్నీ అయితే ఎక్కిస్తున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దింపుతున్నారండి. ముందు ఎక్కిన వాళ్ళు అయితే. మా చెల్లి అయితే స్టెప్స్ అలా ఉండేది అయితే ఎక్కుతుందండి. నేను జారుతున్నది అయితే ఎక్కుతున్నానండి ఆ సైడ్ అయితే. మా డాడీ అయితే అలా వీడియో తీస్తూనే ఉన్నారండి మేము ఎక్కిన దానికి అయితే. అక్కడైతే ఒక అమ్మాయి మా చెల్లికి అయితే పరిచయం అయిందండి. మా చెల్లి తను అయితే ఫుల్గా ఆడుకున్నారు. నేనైతే జంపింగ్ చేస్తున్నానండి. ఆ పైన కిందనైతే చాలాసేపు ఉంచరండి, మేమే దింపేస్తారండి. అయితే పైన చేయడమే బెస్ట్ అండి. అయితే జారేనండి నేనైతే. ఆ తమ్ముడు ఉన్నారండి, తమ్ముడికి తగిలేస్తుందేమో అనుకున్నానండి, కానీ తగలలేదండి. అయితే మేమైతే చాలాసేపు అయితే గెంతామండి. అక్కడైతే నేను పడిపోతానేమో అనుకున్నానండి, కానీ పడలేదండి. అయితే అలా చూడండి. అక్కడైతే ఎక్కిన వాళ్ళందరినీ కిందకైతే దింపేశారండి. నేను, మా చెల్లి కూడా దిగిపోయామండి. అయితే అక్కడైతే చెప్పులు ఎత్తుక్కుంటున్నారండి, ఎవరో ఎక్కడ ఉన్నాయో అని చెప్పి. మా చెల్లి అయితే తర్వాత నాకు అప్పడం కావాలన్నదండి మా చెల్లి అయితే.
మా డాడీ అయితే అప్పడం కొన్నాను ఎక్కడుందని అడిగారండి. మా చెల్లి అయితే ముందు నుండి పదనా అని అన్నారండి. అయితే అప్పడం దగ్గరికి అయితే వచ్చామండి. టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ అయితే 50 రూపీస్ అండి. అప్పడం అయితే చాలా పెద్దది ఉందండి. ఆ అంకుల్ అయితే నేను బజ్జీలు వేస్తున్నానమ్మా ఒక 5 మినిట్స్ ఆగు అన్నారండి. అంతలోకి నేనైతే పొటాటో స్ప్రింగ్ అయితే తీసుకున్నానండి. అదైతే చాలా బాగుందండి. ఆవిడైతే చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. అంతే చేతితో కాకుండా అదంటి మిషన్తో అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారండి. అదైతే చూడండి ఎంత బాగా వస్తుందో. అదైతే తీసారండి. స్ప్రింగ్గా అయితే చేశారండి. అదైతే ఫుల్గా అందులో అయితే మసాలా అయితే యాడ్ చేశారండి. ఆ మసాలా వేసిన తర్వాత అందులో మసాలా ఎక్కువ వేద్దని చెప్పారండి. నూనెలో అయితే వేసారండి. నూనెలో కూడా ఎక్కువ వేగించద్దు అని చెప్పారండి. మా డాడీ అయితే మసాలా సాస్ అది ఏం వేయొద్దు అన్నారండి. లైట్గా సాస్ వేయించారండి మా డాడీ అయితే. ఒకేసారి అన్నీ వేడివేడిగానే ఇస్తున్నారండి. చల్లారిపోయినవి ఏమి ఇవ్వట్లేదు. అంతలోకి అయితే అతనైతే అప్పడం వేసేస్తాను అన్నారండి. మా చెల్లికి అయితే అప్పడం అయితే కావాలన్నదండి. అప్పడం చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదైతే ఢిల్లీ మసాలా అప్పడం అంటండి. చూడండి ఒకటి ఫుల్ వస్తుంది అన్నారండి. అప్పడం అయితే మా చెల్లి అయితే టికెట్ ఇచ్చి అయితే అది తీసుకుంటుందండి. ఎగ్జిబిషన్ అంతా టికెట్లతోనే ఉన్నదండి ఫుల్గా అయితే. అతనైతే లైట్గా మసాలా వేయించారండి మా డాడీ అయితే. అదైతే ఇచ్చారండి. అక్కడ ఆంటీ అంటున్నారు గడ్డి పట్టుకోమ్మా అంటున్నారండి. అయితే అక్కడైతే అప్పడం ఎలా ఉంటుందో టేస్ట్ చేశానండి. నేనైతే నా చేతిలో పొటాటో స్ప్రింగ్ అయితే ఉందండి. మా చెల్లి అయితే నాకు కావాలి అన్నదండి. నువ్వు అది తీసుకున్నావు కదా నాకు ఇది ఇవ్వు అన్నానండి. నేనైతే చిన్న అప్పడం మొక్క తీసుకున్నాను కదా నాకు ఇవ్వు అన్నదండి. అయితే చిన్నదైతే ఇచ్చానండి. తిన్నదండి. బాగుందని చెప్పిందండి. నేను కూడా టేస్ట్ చేశానండి. బాగానే ఉందండి. మా డాడీ కూడా తిన్నారు. బాగానే ఉందని చెప్పారండి. అక్కడ కూర్చోడానికి టేబుల్స్ అయితే వేసారండి లైన్గా అయితే. అక్కడ చాలామంది కూర్చున్నారండి. మా చెల్లి అయితే మసాలా ఉన్న వైపు తినకుండా నార్మల్గా ఉన్న వైపు అయితే తింటుందండి. మా డాడీకి అయితే మసాలా ఉన్న వైపు అంతా ఇచ్చేస్తుందండి మా చెల్లి అయితే. అదైతే చేతి తట్టుకుందండి. పడిపోద్దేమో అని భయం అండి. మా డాడీ కూడా తిన్నారండి. బాగుందని చెప్పారండి. ఢిల్లీ మసాలా అప్పడం అండి. అలా మిరపకాయ బజ్జీ కూడా ఉన్నదండి అక్కడైతే. వీళ్ళు నాకు తెలిసి ఢిల్లీ నుంచి వచ్చేస్తారేమో అనిపించిందండి. అయితే మా చెల్లి అయితే ఈ బాల్స్ గేమ్ అయితే ఆడుతుందండి. ఒంగి అయితే వేస్తుందండి. ఒంగి వేయకూడదని చెప్పారండి. అయితే మా చెల్లి అయితే 6లో పడాలి అనుకుంటుందండి. ఇదైతే పర్లేదండి. అవుట్ అయిపోయిందండి. అయితే నిక్కి నాకు ఒకటి వేస్తాను అన్నానండి. చిన్నపిల్లలు కాబట్టి లోపల నుంచి అయినిస్తున్నారండి లేదా బయట నుంచి వేయాలండి. మా చెల్లి చూడండి ఎలా వేస్తుందో. లాస్ట్కి అయితే వేసిందండి. అన్నీ అయితే లెక్క పెడుతున్నారండి ఎంత వచ్చిందా అని. అయితే మా చెల్లికి 15 అయితే వచ్చిందండి. మా చెల్లికి అయితే పౌచ్ వచ్చిందండి. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా నాన్న నాకేమైనా కొను నాన్న అన్నదండి మా చెల్లి అయితే 50 రూపీస్తో గేమ్ ఆడిందండి. 10 రూపీస్ పౌచ్ అయితే వచ్చిందండి. అయితే ఇంకా బయటకు అయితే వచ్చామండి. అక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయండి. అన్నీ మా చెల్లి ఫోటోలు అయితే తీసుకుందండి. నేను కూడా తీర్చుకున్నానండి. ఆ కోతితో మా చెల్లి అయితే ఫోటో తీర్చుకుంటుందండి. నేనైతే మదర్ తెరీసా ఆశీస్సులు అయితే తీసుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.